హలో గాయ్స్, ఇండియా మొత్తానికి ఫైనల్స్ అయితే చేరింది. సో ఇప్పటిదాకా మ్యాచ్ చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. సో సూర్యకుమార్ యాదవ్ అంటే కెప్టెన్ స్పీచ్ తర్వాత వీడియో చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా. సో అప్లోడ్ చేసే వరకు ఎంత టైం అవుతుందో తెలీదు. సో మనం ఫస్ట్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. సో ఒక్క మ్యాచ్ కూడా కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతుండు. క్యాచ్ అవుట్ అవుతున్న విధానం చూస్తుంటేనే నచ్చట్లేదు అది. ఎందుకంటే ఫీల్డర్ ఎక్కడ ఉంటే అక్కడికి క్యాచ్ అవుట్ లేపుతుండు. సో కొంచెం స్ట్రాంగ్గా కొట్టే ప్రయత్నం కూడా చేస్తలేడు. సరే వదిలేద్దాం, మ్యాచ్ విన్ అయింది కాబట్టి. సంజు శాంసన్ ఆ క్యాచ్ మిస్ కాకపోయి ఉంటే, హ్యారీ బ్రూక్ గార్డ్ పట్టుంటే పరిస్థితి ఎలా ఉండేదో, స్కోర్ ఇంత అయ్యేదో లేదో తెలియదు. బట్ స్టిల్ సంజు శాంసన్ మళ్ళీ తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ 89 పరుగులు అయితే చేసిండు 42 బాలల్లో. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఈ మ్యాచ్లో వరకు చాలా పర్ఫార్మెన్స్, అంటే 39 రన్స్ కొట్టిండు. స్టిల్ అది 2 సిక్స్లు ఫోర్స్ కానీ స్ట్రైక్ రేట్ 216 ఉందంటే మామూలు విషయం కాదు. 18 బాలలను కొట్టిండు. ఈవెన్ శివన్ దుబే చూసుకున్నట్లయితే బౌలింగ్ ఒక్క ఓవర్ ఇచ్చి లాస్ట్ ఫైనల్ ఓవర్. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు బ్యాటింగ్ గురించి చూసుకున్నట్లయితే 25 బాలలో 43 రన్స్, ఫ్యాబ్లెస్ పర్ఫార్మెన్స్. శివన్ దుబే రన్అట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా సరే ముందుగా పిలిచిండు, మనోడు బ్యాక్ వెళ్ళేసరికి రన్అట్ అయ్యిండు. మన పర్సనాలిటీ పెద్దది కాబట్టి లైక్ లేట్ అయిపోయింది. అండ్ సూర్యకుమార్ యాదవ్ ట్రై చేసిండు, మంచిగా 6 కొట్టిండు. తర్వాత బాల్ కొంచెం ట్రై చేస్తూ పోతుంటే అవుట్ అయ్యిండు, అది కూడా యాక్సెప్టబుల్. తిలక్ వర్మ కూడా ఆడిన కాడికి 3 సిక్స్లు మస్తు కొట్టిండు అండ్ అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ సో బ్యాటింగ్ లైనప్ ఇచ్చి పడేసారు, ఎవ్వరు కూడా తగ్గలేదు. ఎవరికి బ్యాటింగ్ వస్తుందా, ఎవరికి వచ్చినా కూడా ఊపుతూనే ఉన్నారు. సో బ్యాటింగ్ అయితే నేను ఒక్క 1 మినిట్ కూడా స్టాప్ చేయకుండా చూసిన. మ్యాచ్ అద్భుతంగా ఉంది. ఇక మన బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్టే సాల్ట్ అవుట్ అయ్యిండు. బట్లర్ ఉన్నాడు. ఇక బట్లర్ ఒకటి కొడతారు కావచ్చు, మ్యాచ్ అంతా ఫినిష్ అవుతుంది అనుకున్నా. అంటే వాళ్ళు స్టార్టింగ్ ఊపుడు స్టార్ట్ చేసిరు. తర్వాత సాల్ట్ అవుట్ అయ్యిండు. మన బుమ్రా ఆ క్యాచ్ అసలు ఈ మ్యాచ్కే హైలైట్ మాట్లాడుకోవాల్సిందంటే ఫీల్డింగ్లో ఒకటి తిలక్ వర్మ ఒక క్యాచ్ అది గురించి మాట్లాడుకోవాలి. అది కూడా కరెక్ట్ బౌండరీ లైన్ మీద పట్టిండు. అది కాకుండా మన అసలు మాట్లాడుకోవాల్సింది ఎవరంటే అక్షర్ పటేల్ పట్టిండయ్యా ఒక క్యాచ్, ఫస్ట్ క్యాచ్. అండ్ దాని తర్వాత ఒకటి బౌండరీ వద్ద ఒక క్యాచ్. బుమ్రా బౌలింగ్లో సాల్ట్ అవుట్ అయిన ఫస్ట్ వికెట్ ఏదైతే ఉందో అది కనుక పట్టకపోయి ఉంటే వాళ్ళకి ప్రెజర్ బిల్డ్ అయ్యేది కాదు. అయినా కూడా ఆడిరు, వాళ్ళు ఇష్టం వచ్చి ఆడిరు. కానీ బట్ కొంచెం అన్లో ఇన్లో చారణలో రూపాయలు చారణ వంతు హెల్ప్ అయితే అయింది. దాని తర్వాత ఆ బౌండరీ లైన్ మీద క్యాచ్ పట్టి శివన్ దుబేకి అందించిన విధానం, అది హైలైట్ ఆఫ్ ద క్యాచ్. సో తనని కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే మ్యాచ్ అంతా చూస్తున్నా ఇక అయిపోయిందిరా మన మ్యాచ్, కొడుతూనే ఉన్నారు, వికెట్లు పడుతున్నాయి. కానీ అది మన వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఇష్టం వచ్చినట్టు కొడుతుర్రు, సిక్స్లు. ఇక మ్యాచ్ అయిపోయిందిరా భయ్ అనుకున్నా, అట్లా కొడుతుర్రు. అండ్ మనకి బౌలింగ్ చెప్పేవాడే నయం అనిపించి అంతా కొట్టిర్రు. ఆయన కానీ ఒక వికెట్ అయితే తీసిండు అడ్డిగుడ్ల, ఆ గ్యాప్లో అసలు వికెట్ అయితే తీసేసిండు మన వరుణ్ చక్రవర్తి. ఎవరిది జోస్ బట్లర్ వికెట్ ఎగిరిపోయింది. ఇక పెద్ద బ్యాట్స్మెన్ ఉండరు కదా అనుకుంటే అప్పుడు తేలిండయా బెతెల్ను జాక్స్ ఇద్దరు కలిసి వచ్చి పడేసారు. మెయిన్లీ బెతెల్. సో 48 బాల్స్లో 105 రన్స్ మామూలు విషయం కాదు. లాస్ట్ దాకా వాళ్ళకు హోప్ ఉంచిండు, మ్యాచ్ గెలుస్తుందేమో అన్న దాకా తీసుకెళ్ళిండు. అండ్ మన బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే, మన కెప్టెన్సీ విషయానికి వచ్చినట్లయితే మెచ్చుకోవాలి. సరే లాస్ట్ దాకా పట్టకపోయారా లేదా అనేది పక్కన పెడితే, మ్యాచ్ ఇది బ్యాటింగ్ పిచ్చు, ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నారు. సిక్స్ల మీద ఫోర్లు, ఎంత మంచి బౌలర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఏదో రకంగా ఫోర్లు పోతున్నాయి, సిక్స్లు పోతున్నాయి. సో హార్దిక్ పాండ్యాకి ఇచ్చినా మధ్యలో 4లు 6లు పోయినాయి. మన ఒక్క జస్ప్రీత్ బుమ్రా ఒకడే కాపాడుకుంటూ వచ్చిండు, రన్స్ ఎక్కువ ఇవ్వకుండా అటు ఇటుగా మేనేజ్ చేసుకుంటా. సో ఒక ఓవర్లో అయితే 6 రన్స్ మాత్రమే ఇచ్చిండు. సో చాలా టైట్ వేసిండు. ఎంత అంటే జస్ట్ హార్దిక్ 8.25 ఎకానమీతో వేసిండు. 4 ఓవర్లలో 33 రన్లు ఇచ్చిండు. అండ్ ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా 4 ఓవర్ల 38 రన్స్ మాత్రమే ఇచ్చిండు. సో వాళ్ళిద్దరే మంచిగా టైట్ వేసిందంటే. అండ్ శివన్ దుబే గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఓవరు
ఆ ఓవర్లో ఎలాగైనా మనం గెలుస్తామని తెలుసు కానీ ఆడు బౌలరు బౌలర్ కొట్టిండు సిక్స్లు, అంటే 3 సిక్స్లు. అంటే బౌలరే సిక్స్లు కొట్టిండంటే బ్యాటర్ కొట్టలేడా? కానీ ఆ ఫస్ట్ బాల్ అలా సిక్స్ పోకుండా ఫీల్డర్ చేతిలో పోవడమేంది అది? అంటే మనోడు అంత మంచిగా ఏమైంది? ఫస్ట్ బాల్ అయితే మంచిగా వేసిండు, లాస్ట్ ఓవర్లో 30 రన్స్ కొట్టాల్సి ఉంది. మనం 28 రన్స్ కొట్టినా పర్లేదు, ఆ ఒక్క రన్‌తోటి గెలుద్దామనే కండిషన్‌లో చాలామంది ఇండియన్స్ అందరూ వెయిట్ చేస్తుర్రు. అన్ని సిక్స్‌లు పోయినా మంచిదే, 4 సిక్స్‌లు పోయినా మంచిదే, ఓ 4 పోయినా మంచిదే, ఇండియా అయితే గెలవాలిరా అన్న కండిషన్‌లో ఉన్నారు. అప్పుడు ఫస్ట్ బాల్ వేయడానికి వచ్చిండు. అండ్ దీనికన్నా ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ కూడా. సో లాస్ట్ ఓవర్ కదా, దానికన్నా ముందు ఓవర్ హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. హార్దిక్ పాండ్యా ఎంత టైట్ వేయాలో అంత టైట్ వేసిండు. సో అండ్ వికెట్ కూడా తీసిండు. అండ్ వికెట్ అవసరమైనప్పుడల్లా హార్దిక్ పాండ్యా కూడా తీసిండు. సో అండ్ మెచ్చుకోవాలంటే హార్దిక్ పాండ్యాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా ఈ శివన్ దుబే మధ్యలో రన్అట్ అయిన విషయంలో చాలామంది నెగిటివ్గా తీసుకొని నెగిటివ్ అనుకుంటారు, కానీ అది ఆన్ ద స్పాట్లో జరిగిపోయింది, కావాలని చేసింది ఏం కాదు. సో మనోడు ఇట్లా డ్రైవ్ చేస్తున్న టైంలో ఫీల్డర్ చేతికి వెళ్తుంది అనే లోపల ఒక 2 అడుగులు ముంగడికి వేసిండు, బ్యాట్స్మెన్ కాబట్టి. సో బ్యాట్స్మెన్ పిలుస్తుండు కానీ మనోడు చాలా దూరం ఉరికొచ్చిండు. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ట్రై చేస్తున్న టైంలో అవుట్ అయ్యాడు శివన్ దుబే. సో దానిలో ఎవరి తప్పు లేదు, మనోడు అంత ఫిట్నెస్ కాకపోవడం వల్ల బ్యాక్ తిరిగి జంప్ చేయలేకపోయాడు, హెవీ బాడీ కాబట్టి, బిగ్ పర్సనాలిటీ కాబట్టి. బట్ ఉండుంటే స్కోరింగ్ ఎక్కువ అయ్యేదేమో అనిపించింది. బట్ స్టిల్ తిలక్ వర్మ లాస్ట్ మూమెంట్లో సిక్స్లు అవి చూసిన తర్వాత సో పర్లేదు అనిపించింది. అంటే ఉన్న శివన్దీప్ ఉన్నా లేకున్నా సో కవర్ అప్ అయిపోయింది. స్కోర్ అయితే 253 దాకా తీసుకెళ్ళాలంటే అదే గ్రేటు. సరే, ఇక మ్యాచ్ లాస్ట్ ఓవర్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ బాల్ వేసిండు హార్దిక్ పాండ్యా చేతులకి వేయండి, ఇస్త్రీ వేస్తే కరెక్ట్ కీపర్ చేతులకి వేసిండు, రన్అట్ అయ్యండి. ఇక్కడితోటి మ్యాచ్ అయిపోయింది భయ్య. నేను స్టేటస్ కూడా పెట్టిన ఇండియా గెలిచిందని. ఎందుకంటే ఆ తర్వాత బ్యాట్స్మెన్ లేరు, ఆయన కూడా మనోడు ఆ ఓవర్లో వైడ్ వేసిండు. ఏం మామూలుగా ప్రెషర్కు గీడు నా బౌలింగ్లో 6 కొట్టుడు ఏంది అనుకున్నాడో ఏందో. ఆర్చర్ ఫస్ట్ ఒక సిక్స్ కొట్టుడుతోటి 6 కొట్టిండ్రా అని చెప్పి వైడ్ వేసిండు. దాని తర్వాత వీళ్ళందరూ పిచ్చోను అన్నట్టు చూసిరు, 6లు పోతేంది, మ్యాచ్ ఓడగొట్టు ఫస్ట్ నోబుస్ వైడ్ చేయకుండా అని చెప్పి కామెంటేటర్స్ కూడా చెప్పారు. సో సింపుల్గా వేసేసిండు. మొత్తానికైతే ఇండియా విన్ అయిపోయింది. కానీ లాస్ట్ 2 బాల్లకు 2 సిక్స్లు పోయినాయి. మొత్తానికైతే 7 రన్స్ తేడాతోటే గెలిచినాం. ఏమన్నా మ్యాచ్, అసలు టైట్ మ్యాచ్. 499 రన్స్ మొత్తం ఇద్దరు కలిపి, ఇండియా అండ్ ఇంగ్లాండ్ కలిపి కొట్టిన స్కోర్ అంట జస్ట్ 40 ఓవర్లలో. సో అది మ్యాచ్ అంటే ఇట్లా ఉండాలి. టైట్ అంటే టైట్ వచ్చింది. ఈ యొక్క విషయం చెప్పడం మర్చిపోయినా, మహమ్మద్ అమీర్ గాడు పాకిస్తాన్ వాడు ఎప్పుడు కూడా మన ఇండియా మీద ఏడుస్తూనే ఉంటాడు. అది మరి ఏడుపా లేకుంటే ఫేమస్ అవ్వడానికో తెలియదు, కానీ మొన్న మ్యాచ్లో వెస్టిండీస్ మీద ఓడిపోతామన్నాడు, గెలిచినాం. ఈరోజు మ్యాచ్ కూడా ఇంగ్లాండే నా ఫేవరెట్, ఇంగ్లాండే ఫైనల్కి వెళ్తుంది అన్నాడు, ఇండియా వెళ్ళింది. సో వాడి ప్రిడిక్షన్స్ తప్పైతూనే వస్తున్నాయి. సరే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మేబీ మళ్ళీ మొన్న మ్యాచ్కి ఒక ట్రోలింగ్ జరగలేదు అనుకుంటే ఈ మ్యాచ్ ఒక ట్రోలింగ్ జరగాలని అట్లా చెప్పిండేమో. సరే, ఎవరైనా చెప్పినా ఫైనల్కి అయితే వెళ్ళినాం. కొంచెం కంఫర్టబుల్గా కాకుండా కొంచెం టైట్గా వెళ్ళినాం. సో అది కూడా ఒక రకంగా మంచిదే. మనం ఈజీగా వెళ్ళినాం అనుకో, మనలో ప్రెషర్ అనేది ఉండదు. ప్రెషర్ ఉంటేనే కరెక్ట్గా ఆడతారు, కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతారు కాబట్టి. అండ్ ఈవెన్ సంజు శాంసన్ కూడా నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినా కూడా ఇది రావాల్సింది బుమ్రాగా అని చెప్పడం అయితే హైలైట్. సో ఎందుకంటే అది స్పోర్ట్స్మెన్షిప్ అంటే. మన ఫ్రెండ్ అంటే అది కప్పు పెద్ద విషయం కాదు, కప్ అంటున్నా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పెద్ద విషయం కాదు, కప్పు ఎప్పటికీ ఇంపార్టెంట్, కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పెద్ద విషయం కాదు. నాకు వచ్చింది ఏదో అది బుమ్రాకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన బౌలింగ్ ఏదైతే ఉందో ఆ డెత్ ఓవర్స్లో కానీ స్టార్టింగ్లో కానీ, సో అది టీంకు చాలా హెల్ప్ అయింది. అది హెల్ప్ అవ్వడం వల్లనే నేను ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకోగలిగినా అని చెప్పిండంటే అది టీమ్ స్పిరిట్ అంటే. మొత్తానికైతే ఫీల్డింగ్లో కానీ అన్నిట్లలో కష్టపడి లాస్ట్కి అయితే, సో బౌలింగ్ ఒకళ్ళు తక్కువ ఉన్నారు మన టీంకి అయితే, ఒక బౌలర్ ఖచ్చితంగా అవసరం ఉంటారు, ఒక ఫాస్ట్ బౌలర్. బట్ ఇప్పుడు చేసేది ఏం లేదు, ఇక ఫైనల్కి ఇదే టీంతో వెళ్తారు. ఎందుకంటే ఈ టైం కరెక్ట్గా లాక్ అయింది, కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి. సో హోప్ ఫర్ ద బెస్ట్ టీమ్ విల్ విన్. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్. సో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. మై ఫేవరెట్ ఆల్వేస్ ఇండియా. థ్యాంక్ యూ, జై హింద్, బాయ్.